హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ సినిమాల్లో ట్విస్ట్స్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ చివరి వరకు మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ రికమెండేషన్స్ని మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు, మొదటి సినిమాతో స్టార్ట్ చేద్దాం. మొదటిది వినికిడి శక్తి. దాదాపు కోల్పోయిన ఒక పోలీస్ ఆఫీసర్ తన జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ కేసును ఎలా ఛేదించాడు? ఇది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇది ఒక ఇంటెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఓ మిస్సింగ్ పర్సన్ కేసుతో మొదలైన దర్యాప్తు ఊహించని మలుపులతో సీరియల్ క్రైమ్ కేసుగా మారుతుంది. ఇదే సమయంలో హీరో జాన్ లూథర్కు తీవ్రమైన వినికిడి సమస్య వస్తుంది. అయినా తన తెలివి, అనుభవం, పట్టుదలతో ఒక్కో క్లూని కలుపుతూ అసలు నిజాన్ని వెతికే ప్రయాణమే ఈ సినిమా. కథ మొదటి నుంచి చివరి వరకు రియలిస్టిక్గా సాగుతుంది. అనవసరమైన కమర్షియల్ సీన్స్ లేకుండా లాజికల్ ఇన్వెస్టిగేషన్, టెన్షన్ క్రియేట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్, జయసూర్య నటన ఈ సినిమాకు ప్రధాన బలం. మీరు సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ నేమ్ జాన్ లూథర్ వాచ్ ఆన్ సోనీ లైవ్. రెండో మూవీ ఒక అవినీతి. పోలీస్ ఆఫీసర్ తన కూతుర్ని వెతుకుతున్న ఓ తండ్రి. వీళ్ళిద్దరు జీవితాన్ని కలిపే రహస్యం ఏంటి? అది తెలియాలంటే ఏ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ నేమ్ వచ్చేసి వలతు వశతే కల్లన్. దర్శకుడు జీతూ జోసెఫ్ నుంచి వచ్చిన స్లో బర్న్ క్రైమ్ థ్రిల్లర్. కథలో ఒకవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి, మరోవైపు కనిపించకుండా పోయిన తన కూతుర్ని వెతుకుతున్న ఓ తండ్రి ఉంటారు. ఈ ఇద్దరు మార్గాలు కలిసిన తర్వాత కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రతి క్లూతో మిస్టరీ మరింత గట్టిపడుతూ చివరి వరకు అసలు నిజం ఏంటనే ఆసక్తిని నిలబెడుతుంది. కమర్షియల్ హంగామా కంటే ఇన్వెస్టిగేషన్, ఎమోషన్స్, సస్పెన్స్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. జీతూ జోసెఫ్ స్టైల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇదొక మంచి మూవీ. వాచ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. మూడో మూవీ ప్రశాంతంగా కనిపించే ఒక గ్రామం, కానీ అక్కడ దొరికిన ఒక అస్థిపంజరను, వరుస హత్యల రహస్యాన్ని బయటపెడితే ఎలా ఉంటుంది? అదే ఈ మూవీ. ఒక పక్కా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కొత్తగా పోస్టింగ్ వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ ప్రశాంతంగా ఉండే గ్రామంలో తన డ్యూటీ ప్రారంభిస్తాడు. కానీ అనుకోకుండా దొరికిన ఒక మృతదేహం కేసు అతన్ని వరుస నేరాలు, బ్యాంక్ దోపిడీ, ఎన్నో దాగి ఉన్న రహస్యాల వైపు తీసుకెళ్తుంది. ఒక్కో క్లూని వెంబడిస్తూ కేసును ఛేదించే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. కథ నెమ్మదిగా మొదలైన సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్స్, ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ సినిమాను మరింత ఎంగేజింగ్గా మారుస్తాయి. మీరు లాజికల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ సినిమాలు ఇష్టపడితే ఈ మూవీని తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లోనే ఉంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ధృతం 2026. అయితే ఈ మూవీని యూట్యూబ్ నుండి డిలీట్ అయ్యేలోపే చూసేయండి. ఇలాంటి మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.